ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులకు నరకం చూపుతున్న జగన్ సర్కార్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేధించారు, ఓటు తీసేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వం కసి. డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై 5 ఏళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం చివరికి ఆయనకు, ఆయన సతీమణికి కూడా ఓటు హక్కు లేకుండా చేసిందని చెప్తూ ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నివసించే ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి ఆలూరి కవితకు లయోలా కళాశాల ప్రాంగణంలోని 59వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండేవి. ఓటు వేసేందుకు సోమవారం ఉదయం దంపతులిద్దరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా జాబితాలోంచి పేర్లు తొలగించేసినట్లు ఉందని అధికారులు తెలిపారు. వారి పేర్లు ఉన్న చోట డిలీటెడ్ అని ఉందని చూపించారు. ఏబీవి అలాగే ఆయన సతీమణి పేర్లు డిసెంబర్ వరకు కూడా జాబితాలో కొనసాగాయి. అయితే ఆయనకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారు. అక్రమ కేసులు, సస్పెన్షన్లు, పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులతో 5 ఏళ్లుగా కక్ష సాధించిన జగన్ ప్రభుత్వం చివరికి ఇలా పైశాచిక ఆనందం పొందిందంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ వేధింపులకు గురైన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు డీజీ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి కూడా ఓటునైతే కోల్పోయారని చెప్తున్నారు.